రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో కూడా మావోయిస్టుల కలకలం రేగింది. 12 మంది మావోయిస్టుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్లో తలదాచుకున్నారు మావోయిస్టులు. సో వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాంట్లో 4 మహిళలు ఉన్నారు, 8 మంది పురుషులు ఉన్నారు. మొత్తం 12 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డటువంటి 12 మందిలో 8 మంది పురుషులు కాగా 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. పట్టుబడ్డవారు ఒడిశాకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. 100 మంది పోలీసులతో అపార్ట్మెంట్లో సోదాలు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో ఈ సోదాలు జరిగాయి. విజయవాడ ఆటో నగర్లోనే కాదు, ఏలూరులో కూడా మావోయిస్టుల కలకలం రేగింది. సో హిడ్మా ఇవాళ ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మా ఇవాళ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అయితే హిడ్మా డైరీ ఆధారంగా తను ఎక్కడెక్కడ మావోయిస్టుల్ని ఇలా డంప్ చేసి పెట్టాడు, ఎక్కడెక్కడ ఎవరెవరి షెల్టర్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ షెల్టర్ ఇచ్చారు అనే దానిపైన తను డీటెయిల్డ్గా తన డైరీ రాసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డైరీనే ఈ షెల్టర్ జోన్స్ని పట్టిస్తోంది పోలీసులకు. హిడ్మా డైరీలో హిడ్మా ఇవాళ ఎన్కౌంటర్లో మరణించినటువంటి ప్రదేశంలో హిడ్మా బ్యాగ్ నుంచి ఈ డైరీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో దాంతో డైరీని ఓపెన్ చేసి చూడగా దాంట్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంతమంది మావోయిస్టులు తలదాచుకుంటూ ఉన్నారు, ఎటువంటి షెల్టర్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాలని వాళ్ళు అనువుగా భావించి అక్కడ ఉంటున్నారనే అంశాలపైన డైరీలో రాశారు హిడ్మా. సో దాని నేపథ్యంలో ఆ డైరీ ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో విజయవాడలో ఆటో నగర్లో తలదాచుకుంటున్నటువంటి దాదాపుగా 27 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోనే కాదు, ఏలూరుకు సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో మొత్తం 12 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ 12 మందిలో 8 మంది పురుషులు, 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒడిశాకు చెందిన మావోయిస్టులుగా గుర్తించారు పోలీసులు. 100 మంది పోలీసులతో అపార్ట్మెంట్లో సోదాలు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో సోదాలు జరిగాయి. ఏలూరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏలూరులో పట్టుబడ్డ మావోయిస్టులు వాళ్ళు ఒరిస్సా వాసులుగా చెప్తున్నారు, ఒరిస్సాకు సంబంధించినటువంటి మావోయిస్టులుగా చెప్తున్నారు. సో వాళ్ళు ఎప్పటి నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు? సో అపార్ట్మెంట్లో ఉంటూ వాళ్ళ కార్యకలాపాలు ఏవి చేసేవారుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ టైంకి? రాజేష్, ఏలూరు జిల్లా ఏలూరులో మెయిన్ కూడలో గ్రీన్ సిటీలోనే ఒక ఇంట్లో మావోయిస్టుల కలకలం చెలరైంది. ఒక్కసారిగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సుమారు 100 మంది పోలీసులు, అక్టోబర్ సిబ్బంది సివిల్ డ్రెస్సుల్లో పోలీస్ కారులో ఒక్కసారిగా గ్రీన్ సిటీలో ఎంటర్ అయ్యారు. గ్రీన్ సిటీలో కొంత గేటెడ్ కమ్యూనిటీగా ఉంటుంది. ఏలూరులోనే ఆ మెయిన్ సెంటర్ లో ఉంటుంది. ఆ శివార్ ప్రాంతం కొద్దిగా అని చెప్పుకోవచ్చు. అందులో ఒక ఇంట్లో మొత్తం 12 మంది, అంటే 8 మంది మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు, మొత్తం వీరంతా కూడా ఒడిశా మాట్లాడుతున్నట్టుగా మనకి సమాచారం. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాలతో ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఏలూరులోని ఆ గ్రీన్ సిటీలోని ఇంటి వద్దకు చేరుకున్నారు. చుట్టుపక్కల వారికి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఒక్కసారిగా పోలీసులంతా కూడా ఆ ఏరియాని తమ ఆధీనంలోకి తీసుకోవటం, బయట ఎవరు ఉండవద్దని చెప్పడం, ఒక్కసారిగా ఆ ఇంట్లోకి దూసుకు వెళ్ళటం, అందులో ఆ ఇంట్లో ఉన్న వారందరినీ లొంగిపోవాల్సిందిగా చెప్పి వారందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 12 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. కానీ ఏలూరు జిల్లా పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. వారి నుండి మిగిలిన వివరాలు తీసుకుంటున్నారు. మరో పక్క వారిని అక్కడ నుండి గ్రీన్ సిటీలోని ఎక్కడైతే అదుపులోకి తీసుకున్నారో ఆ ఇంట్లో నుండి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనే దాని మీద కూడా పోలీసులు సమాచారం అందించట్లేదు. మీడియాకు కూడా తెలియకుండా ఎటువంటి చాలా గోప్యతగా ఉంచుతున్నారని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన మీడియా ప్రతినిధులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 12 మంది మావోయిస్టులు ప్రశాంతమైనటువంటి ఏలూరులో గత 20 రోజులుగా వారు అదే ప్రాంతంలో ఉంటున్నారని చుట్టుపక్కల చెప్తున్నారు. ఆ ఇండివిజువల్ హౌస్ అది పైన కింద ఉంటుంది, లోపల డూప్లెక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత ఆ గ్రీన్ సిటీ ప్రాంతంలో కొంత శివారులో ఉంటుంది కాబట్టి అక్కడ ఒక్కసారిగా పోలీసులు రావడం కానీ వీరిని అదుపులో తీసుకుని ఎక్కడికి తరలించారనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. వారందరూ మావోయిస్టులు అయ్యే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. విజయవాడలోనే కాదు, ఏలూరులో కూడా మావోయిస్టుల కలకలం రేగింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గ్రీన్ సిటీ ఆ కాలనీలో, ఏలూరులోని గ్రీన్ సిటీ కాలనీలో ఒక ఇండివిజువల్ హౌస్లో ఉన్నటువంటి దాంట్లో 12 మంది మావోయిస్టుల్ని పట్టుకున్నారు పోలీసులు. 12 మంది మావోయిస్టులు, 8 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ ఒరిస్సాకు చెందిన మావోయిస్టులుగా గుర్తించారు.